ఎగ్జామ్స్కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్కి పెద్ద తేడా ఉంది. యూపీఎస్సి ఖచ్చితంగా క్యాలెండర్ మెయింటైన్ చేస్తుంది. యూపీఎస్సి నోటిఫికేషన్ 2022 సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈరోజు రిలీజ్ అయింది. ఫిబ్రవరి 22 అప్లికేషన్కి లాస్ట్ డేట్. మొత్తం 861 పోస్టులు అంటే 861 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. దానిలో 34 పోస్టులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. ఈ సంవత్సరం ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 5వ తారీఖు జరుగుతుండగా ఈ సంవత్సరం మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా పెద్ద గ్యాప్ లేదనమాట. సో ప్రిలిమ్స్కి 4 నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్గా 2 నెలల పాటు ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదువుకుని లాస్ట్ 60-70 డేస్ కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్స్కి తక్కువ సమయం ఉంది కాబట్టి మెయిన్స్ టైం కల్లా రివిజన్ పెట్టుకుంటే మంచిది, టెస్టులు ప్రాక్టీస్ పెట్టుకుంటే మంచిది. 2022 సివిల్ సర్వీసెస్లో 861 పోస్టులు అంటే మంచి పోస్టులు ఉన్నట్లు లెక్కే, బాగానే పోస్టులు ఉన్నట్లు లెక్కే. భవిష్యత్తులో ఎన్ని పోస్టులు ఉండే తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఈ 1 or 2 ఇయర్స్లో సివిల్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేయడం మర్చిపోకండి. అంటే మన ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో ఖచ్చితంగా అటెంప్ట్ ఇచ్చేసేసేయండి. తర్వాత సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో రేపు నుంచి ఖచ్చితంగా ప్రిలిమ్స్కి సూటబుల్ అయ్యే టాపిక్ సంబంధించి డిస్కషన్స్ ఖచ్చితంగా చెప్తాను. పెద్దగా మార్పులు ఏమీ లేవు, ఆల్మోస్ట్ పాత నోటిఫికేషన్ లానే ఉంది. ఒక్కసారి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసేసుకుని వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే మనం అనుకున్న సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది.